హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈ బ్లాగ్లో ఏంటంటే గార్డెనింగ్ అనమాట. ఇంతకుముందు మీకు ఒకసారి చూపించి అప్పుడు చిన్నగా ఉండే, ఇప్పుడు బాగా అప్డేట్స్ అనమాట, గార్డెనింగ్ అప్డేట్స్ అనమాట. సో ఇక్కడ మేము అరటి పండ్లు మీకు ఇంతకుముందు ఒకసారి చూపించా కదా నేను. ఆ అరటి పండ్లు మాకేమిటంటే పెద్దగా అయ్యి చాలా పండైనాయి అనమాట. సో ఇక్కడ మీకు చూపిస్తా, చాలా అంటే చాలా బాగున్నాయి, స్వీట్గా చాలా బాగున్నాయి. ఇక్కడ ఒకటి పండు కూడా అయింది, చూపిస్తాం మీకు. ఇక్కడ అక్కడ మేము అట్లా మొత్తం కట్టి పెట్టినాము అనమాట, తొందరగా పండవడం కోసము. సో అట్లా కట్టి పెడితే తొందరగా అవి కాయలు అనేవి పండవుతాయి అన్నమాట. సో అందుకని మేము చుట్టూ అట్లా కట్టి పెట్టారు మా డాడీ. ఇక్కడ చూపిస్తాం మీకు, పండైన అక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా. సో 2 పండైనాయి. ఇప్పుడే చూస్తున్నాను నేను కూడా, 2 అయినాయి. సో ఇది ఒకటి, కింద ఒకటి ఉంది చూడండి. సో ఇట్లా పండైతాయి అనమాట, అవి తీసుకోవాలి. లేకపోతే ఇవి కట్ చేసి ఇంట్లో పెట్టుకున్నా కూడా, ఇలా కట్టి పెట్టుకున్నా కూడా మాగిపోతాయి అన్నమాట. సో ఇవి చెట్టు మీద పండవడం వల్ల చాలా అంటే చాలా తీయగా చాలా బాగుంటాయి, చిన్న కాయలు కాబట్టి. ఇక్కడ మా నాన్న వాటర్ పెడుతున్నాడు చెట్టుకి మొత్తంకి, అంటే అక్కడ చెట్లు ఉన్న మొత్తంకి వాటర్ పెడుతున్నారు మా డాడీ. అలాగే మిర్చి కూడా చాలా అంటే చాలా వచ్చినాయి. మిర్చి అయితే ఫస్ట్ టైం ఇలా మిర్చి ఇన్ని రావడం అన్నమాట. సో ఇవన్నీ ఏ మందులు లేకుండా ఆర్గానిక్గా పండించుకుంటే ఎంత బాగుంటుందో, అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ చూపిస్తున్నా మిర్చి మీకు. ఇప్పుడు ఇంకా ఎక్కువైనాయి. ఈ వీడియో 2 days బ్యాక్ తీసాం, ఇప్పుడు ఇంకా ఎక్కువ వచ్చినాయి అన్నమాట. బాగా పండైనాయి, చాలా బాగానే, మీకు లాస్ట్లో చూపిస్తా. అలాగే ఇంకా అన్ని కనకంబరాలు కానీ, పూల చెట్లు కానీ, అలాగే ఇంకొక అరటి చెట్టు ఉందన్నమాట. అరటి చెట్టు పెద్దది, అది కూర అరటి చెట్టు, అది కూడా చూపిస్తా. అలా అది ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. ఇది కర్రీస్ కోసము మనం వేసుకుంటాం కదా అరటి చెట్టు. సో అరటి చెట్టు, జామకాయలు అంటే ఇంకా యాజ్ యూజువల్ ఎప్పుడు వస్తాయి. ఇక్కడ వచ్చేసి అరటి చెట్టు, ఇవన్నీ కర్రీ అరటికాయలు అనమాట. సో ఇందాక చూపించినవి తినటానికి, ఇవి కర్రీస్ చేసుకోవడానికి అనమాట. ఇంకా చిన్నవి, ఇంకా 2-3 months అయితే వస్తాయి ఇవి బాగా. సో అలా ఇది నేను ఇక్కడికి వచ్చాక సెకండ్ టైం అనమాట. మల్లెపూల చెట్టు కూడా ఒకప్పుడు చిన్నగా ఉన్నది, ఇప్పుడు చాలా పెద్దగా చాలా పూలు ఇస్తున్నాయి. 1 మూర పూలు ఇస్తాయి అన్నమాట మల్లెపూల చెట్లు. కానీ కనకంబరాలు అయితే ఇంకా చెప్పబల్లి, ఇంతకుముందే చెప్పా కదా, చాలా అంటే చాలా వస్తాయి. ఎవ్రీడే ఈవినింగ్ ఇదే పని, కోసుకోవడం పెట్టుకోవడం అన్నమాట. పెట్టుకునేది కాదు, కోసుకోవడం, అలా తీసి పెట్టాలి. తీయకపోతే ఇంకో చిట్కా ఏంటంటే, దీని మీద మనము రైస్ వాటర్ కానీ, బూడిద ఉంటుంది కదా, యాష్ ఉంటుంది కదా, ఆ యాష్ వాటర్ చల్లితే మటుకు పూలు ఎక్కువ వస్తాయి అంట. మల్లెపూల మీద ఆ వాటర్ చల్లితే చాలా ఎక్కువ పూలు వస్తాయని విన్నాను నేను. సో అదే నేను చేసేసరికి కొంచెం బాగా వచ్చింది. అది 6 months అయింది అనుకుంటా మేము పెట్టి కూడా. ఇక్కడ వచ్చేసి కనకంబరాలు ఇంకా చెప్పా కదా ఇందాకే. సో చాలా అంటే చాలా వస్తాయి అవి, మంచిగా చాలా బాగా, అంటే ఒక 3-4 మూరలు వస్తాయి అన్నమాట, మంచిగా వస్తాయి, చాలా బాగుంటాయి. అలాగే ఇంతకుముందు పపాయ 2 చిన్నగా ఉన్నాయి చూపించాను కదా, ఇప్పుడు చాలా పెద్దగా అయినాయి, పండు కూడా అయినాయి అనమాట. కొన్ని మేము తిన్నాం కూడా, చాలా తీయగా ఉంది. ఇవన్నీ ఎన్ని పపాయ అయినాయో చూడండి, ఒక చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో. అస్సలు అయితే చాలా లావు ఉన్నాయి కాయలు కూడా, చాలా అంటే చాలా, ఒక 20-25 కాయలే పెద్దగా చాలా లావు ఉన్నాయి. మీకు కెమెరాలో చిన్నగా కనిపిస్తున్నాయి కానీ చాలా లావు ఉంది. ఇది చూడండి, పండు కూడా అవుతుంది. సో అలా కట్టి పెట్టాలన్నమాట, ఏ ఫ్రూట్కైనా అలా కట్టి పెట్టాలి. ఇది సీజనే కాదు, కాకపోతే ఈ సీతాఫలం కూడా వచ్చినాయి అనమాట, చాలా లావు ఉన్నాయి సీతాఫలం కూడా. అవి కూడా మీకు మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను. అసలు ఇది సీజనే కాదనుకుంటా నాకు తెలిసినంత వరకు, ఎప్పుడో జాన్లోనే ఎప్పుడో వస్తాయి ఇవి. బట్ అన్సీజన్లో ఫ్రూట్స్ వస్తున్నాయి అంటే ఏందో నాకైతే అర్థం కావట్లేదు, మరి ఎందుకో ఏమో. చూడు ఎంత బాగున్నాయి ఫ్రూట్స్ అయితే. సీతాఫలం అయితే లిటరలీ ఒక చెట్టు మొత్తం మీద ఒక
35 దాకా ఉంటాయి. చాలా లావు ఉన్నాయి. మరి ఉంటాయో అది రాలిపోతాయో తెలియదు మనకు, చూడాలి. ఈ తినేదాకా డౌటే అనమాట ఈ అన్సీజన్ ఫ్రూట్స్. అంటే సీజన్లో వచ్చేదంటే క్లైమేట్ అన్నీ సూట్ అవుతాయి కాబట్టి ఓకే, గ్రో అవుతాయి వస్తాయి అనుకోవచ్చు. అన్సీజన్లో వచ్చాయి వస్తాయో రావో తెలియదు కదా. అలాగే వంకాయల చెట్లు కూడా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ హార్వెస్టింగ్ అనమాట ఇది. సో వంకాయలు అయిపోయినాయి, ఆ చెట్టు కూడా తీసేయాలనుకుంటున్నాము. ఇవి ఫైనల్గా మనకు వచ్చిన వంకాయలు అనమాట, ఆర్గానిక్. దానికి కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి, బాగా వైలెట్ ఉండే కలర్ వైట్ కలర్కి వచ్చేసింది. సో ఇది ఇంకా మనం చెట్లు తీసేసేయాలన్నమాట, తీసేసి కొత్తగా వేసుకోవాలి మళ్ళీ. ఇదంతా చూడండి, ఇది దాని టెన్యూర్ అయిపోయింది అనమాట ఓపెన్ హానెస్ట్గా చెప్పాలంటే. సో ఇది తీసేసి మొత్తం వేరే చెట్లు వేరే సీడ్స్ పెట్టి మళ్ళీ గ్రో చేయాలన్నమాట. అలాగే మల్లెపూలు కూడా రోజు అన్ని కాస్తాయి మనకు మల్లెపూలు. సో ఇందాక చెప్పా కదా, మల్లెపూలు ఒక హాఫ్ మూర గట్టి కడితే మోర అవుతాయి అన్నమాట. ఇంకా ఇవి ఏమంటారు, సన్నజాజి చెట్లు కూడా బాగా వస్తాయి, చాలా బాగుంటాయి పూలు కూడా. స్మెల్ కూడా చాలా ఘాటు ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. డైలీ ఇది కూడా ఒక మోర్ వస్తుంది డైలీ ఈవినింగ్ మేము వాటిని హార్వెస్ట్ చేస్తామన్నమాట, తీస్తామన్నమాట. అలా తీసేసి కట్టేసి పెడతాము. చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది. అది ఫ్లవర్, ఇది బడ్ కదా, అది ఓపెన్ అవ్వినప్పుడు ఫ్లవర్గా వచ్చినప్పుడు చాలా స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది అరోమా, ఆ స్మెల్ అయితే. నాకైతే చాలా ఇష్టం ఇలా గార్డెన్లో పూలు తెంపుకుంటా ఇట్లా ఆ లైఫ్ స్పెండ్ చేయాలంటే చాలా బాగుంటుంది. ఇలాంటి లైఫ్ మనకి విలేజ్లోనే వస్తుంది. నాకు తెలిసినంత వరకు సిటీలలో అన్ని బిల్డింగ్ల మధ్యన ఇరుగ్గా, అమ్మో దాని బదులు ఇలా ఎప్పుడో ఒకసారి ఉగాదికో సంక్రాంతికో శ్రీరామనవమి ఏదో ఒక పండగ చెప్పుకొని విలేజ్కి వస్తే చాలా బాగుంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో అలా అనమాట. సో మేము ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం తీస్తున్నాం ఆ రోజు. సో తీసేటప్పుడు అవి ఒక సైడ్ పూలే అన్నీ వచ్చినాయి అన్నమాట. సో ఒక సైడ్ ఒక సైడు తీసినవి అవి. ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళి కట్ చేస్తే ఇంకా దానికి 2 times వస్తాయి. చాలా అంటే చాలా వస్తాయి పూలు కూడా. మొత్తం కనకాంబరాలు మళ్ళీ ఇది వచ్చేసి మన చెట్టు జామకాయ. సో ఇంత సైజు వస్తుంది, ఇంకా లావు అవుతాయి, ఇంకా లావు ఉన్నాయి కానీ అవి పండలేదు. ఇంకా పండినప్పుడు ఇంకా బాగుంటుంది. అలాగే రోజెస్ కూడా రోజెస్ కూడా వచ్చినాయి. 5-6 వస్తే ఒకటేసారి 5-6 వస్తాయి, రాకపోతే అసలు ఏమీ రావన్నమాట. సో రోజెస్ రెడ్ రోసెస్ కూడా నిన్ననే పూచాయి, ఎంత బాగా పూచాయి. ఇది ఇంతకుముందు పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి, ఇప్పుడు చిన్న ఫ్లవర్స్ వస్తున్నాయి, ఎందుకో ఏమో తెలియదు. అయినా వాటి కలర్ కానీ చిన్న ఫ్లవర్స్ అయినా చాలా క్యూట్గా ఉన్నాయి కదా, అసలు చాలా బాగున్నాయి. నాకైతే ఎంత హ్యాపీ అనిపించింది. అలాగే కరివేపాకు చెట్టు కూడా చిన్నగా ఉన్నది, చాలా పెద్దగా అయిపోయింది. ఇప్పుడు నేను 2 సార్లు అట్లా తీసాను అనమాట కరివేపాకు, అక్కడ 2 సార్లు తీసా. కానీ మా డాడీ తీసేసరికి ఇంకా వాటిని తీయడం మానేశారు, మా అమ్మ కూడా. సో చాలా అంటే చాలా ఉన్నాయి. మళ్ళీ మిర్చి ఇంకొక సైడ్ది అనమాట. ఇక్కడ పండు కూడా పడిపోయినాయి మిర్చి చూడండి, అంతా వాటిని వదిలేసామన్నమాట, మేమేమి కట్ చేయట్లేదు, వాటిని వదిలేసాము. అలాగే ఈ గోంగూర మీకు గుర్తుంటే నేను రీల్ పెట్టా, ఆ రీల్లో చిన్నవి అనమాట. ఇవి పెద్ద అవి చిన్నవి కాస్త గ్రో అయ్యి ఇంత పెద్దగా వచ్చినాయి. ఇందాక చెప్పా కదా సీతాఫలం చూపిస్తాను ఇంకొక సైడ్ ఆఫ్ అని. ఇవన్నీ ఈ సీతాఫలం చూడండి, ఇవి పక్వానికి కూడా వచ్చినాయి. ఏమంటారు దాన్ని, అవి ఫ్రూట్ అవ్వడానికి కూడా వచ్చిందనమాట. సో అలా అన్సీజన్లో వచ్చాయి. అలాగే ఇది వచ్చేసి వామాక్ అంటారు కదా, వామాక్ చాలా బాగుంది కదా. సో అదండి టూర్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మంచి వీడియోలతో మీ ముందుంటా. బాయ్.